అందరికీ నమస్కారం. నేను మీ హేమా సుబ్రహ్మణ్యన్. హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం. ఫ్రైడ్ రైస్ చాలా ఈజీగా టేస్టీగా ఉండే రెసిపీ. అందుకనే ఇవాళ నేను మీకు ఒక కొత్త రకమైన ఫ్రైడ్ రైస్ రెసిపీ చేసి చూపించబోతున్నాను. ఇది చీజ్ ఫ్రైడ్ రైస్. ఇప్పుడు దీన్ని ఎలా చేయాలో మనం చూద్దాం. To watch this recipe in English, click on the link given in the description box. మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి హోమ్ కుకింగ్ తెలుగు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మర్చిపోకుండా బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. చీజ్ ఫ్రైడ్ రైస్ చేయడానికి ముందుగా బియ్యాన్ని ఉడికించుకోవాలి. ఒక పాట్లో నీళ్లు పోసి మరిగించిన తర్వాత 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. ఇందులో నేను శుభ్రంగా కడిగిన 1 కప్ బాస్మతి బియ్యాన్ని వేస్తున్నాను. బియ్యం చక్కగా ఉడికిన తర్వాత వడకట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఫ్రైడ్ రైస్ తయారు చేయడానికి ఒక వెడల్పాంటి ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలి. ఇందులో బాగా చిన్నగా తరిగిన 6 వెల్లుల్లి రెబ్బలు, చిన్నగా తరిగిన 1/2 ఉల్లిపాయ, చిన్నగా తరిగిన 1 పచ్చిమిరపకాయ, ఇది ఆప్షనల్, 1 టేబుల్ స్పూన్ అంత చిన్నగా తరిగిన క్యాప్సికం వేసి ఒక్కసారి కలపాలి. తర్వాత చిన్నగా తరిగిన 1 మీడియం సైజ్ క్యారెట్, చిన్నగా తరిగిన 4 బీన్స్ కూడా వేస్తున్నాను. ఇందులో మీకు నచ్చిన వెజిటబుల్స్ని యాడ్ చేసుకోవచ్చు. వీటన్నిటిని 5 నిమిషాలు వేయించాలి. ఆ తర్వాత 1/2 కప్ ఉడికించిన స్వీట్ కార్న్, 1/2 కప్ ఉడికించిన బఠానీలు కూడా వేసి కలుపుకోవాలి. ఇందులో నేను తరిగిన ఉల్లికాడ గడ్డల్ని వేస్తున్నాను. వీటిని సీజన్ చేయడానికి 1/2 టీ స్పూన్ ఉప్పు, కొద్దిగా మిరియాల పొడి వేసి ఒక్కసారి కలపాలి. అలాగే 1 టీ స్పూన్ వినిగర్, 2 టీ స్పూన్ల సోయా సాస్ కూడా వేసి బాగా కలపాలి. ఇప్పుడు ఉడికించి పెట్టిన అన్నాన్ని వేస్తున్నాను. అన్నం విరగకుండా కూరగాయలతో కలిపి జాగ్రత్తగా కలపాలి. చూస్తున్నారు కదా ఫ్రైడ్ రైస్ ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇప్పుడు బాగా చిన్న ముక్కలుగా కట్ చేసిన 100 గ్రాములు ప్రాసెస్ చీజ్ క్యూబ్స్, చిన్నగా తరిగిన ఉల్లికాడల్ని కూడా వేస్తున్నాను. ఇది మొత్తం బాగా కలిపి చీజ్ కరగడం స్టార్ట్ అయిన తర్వాత పొయ్యి కట్టేసుకోవాలి. అంతే, చాలా యమ్మీగా ఉండే ఈ చీజ్ ఫ్రైడ్ రైస్ తయారైనట్టే. దీన్ని వేడిగా ఉన్నప్పుడే తింటే అద్భుతంగా ఉంటుంది. చూసారు కదా, ఈ చీజ్ ఫ్రైడ్ రైస్ చూడడానికే కాదు, తినడానికి కూడా చాలా బాగుంటుంది. దీంట్లో చీజ్ ముక్కలు, చిన్న చిన్న ముక్కలు ఉన్నాయి కాబట్టి ఇది చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టపడి తింటారు. సో తప్పకుండా ఈ రెసిపీని మీరు ఇంట్లో ట్రై చేసి ఎంజాయ్ చేయండి. You can get a copy of our first edition of the home cooking book on 21 frames.